కల్కి భగవానుడు అతి భయంకరమైన బుద్ధ సైన్యాన్ని అంతం చేసి ఎంతో భయంకరుడైన జినుడిని హతమార్చి అదే కాకుండా అంధకారంలో మునిగిపోయి ఉన్న బుద్ధ రాజ్యాన్నంతా కూడా వెలుగులోకి తీసుకొని వచ్చాడు. ఇంకా బుద్ధ రాజ్యానికి ఆత్మలాగా ఉన్న మాయాదేవి కల్కి భగవానుడిలో లీనమైపోయింది. అదే కాకుండా ఇక కల్కి భగవానుడు అతడి మహా సైన్యం జినుడి యొక్క సోదరులను అంటే శుద్ధోధనుడిని మరియు ఇతర సోదరులందరినీ కూడా హతమార్చి ఎంతో పెద్ద విజయాన్ని చేకూర్చుకొని తిరిగి శంబలా నగరానికి అయితే ప్రయాణమయ్యారు. వీరందరూ శంబలా నగరాన్ని చేరే ముందే దారిలో చక్రతీర్థం అనే ఒక చోటైతే ఆగారు. ఇక ఆ తీర్థంలో వీరందరూ స్నానం చేసి పూజలు చేసుకుని కాసేపు అక్కడున్న ప్రకృతి అందాన్ని ఆస్వాదించి సేద తీరుతూ ఉన్నారు. ఆ సమయంలో వారి దగ్గరికి కొందరు మునులు దీనమైన ముఖాలతో ఎవరో భయపెడుతున్నట్టు వెంటాడుతున్నట్టు కల్కి భగవానుడి దగ్గరికి అయితే వచ్చారు. అలాగ వచ్చి కల్కి భగవాను రక్షించమని వేడుకున్నారు. ఇంతలో వేలెడు పొడవు ఉండి జటలు విరపోసుకొని ఎంతో మహాసంపన్నులైన బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రులు వాలకిల్లులు అనే వారు వచ్చి కూడా తమని రక్షించమని కల్కి భగవాను అయితే కోరారు. అలాగ వచ్చిన వారికి కల్కి భగవానుడు అభయం ఇచ్చి కొంచెం ధైర్యం చెప్పి అసలు ఏం జరిగింది మ్యాటర్ ఏంటని క్లియర్ కట్ గా వారినైతే చెప్పమని చెప్పాడు. మిమ్మల్ని భయపెట్టేవాడు సాక్షాత్తు ఇంద్రుడైనా కూడా అతన్ని ఓడించి మరి మిమ్మల్ని రక్షిస్తాను అని కల్కి భగవానుడు వారికైతే మాట ఇస్తాడు. ఇక కల్కి భగవానుడు ఇచ్చిన అభయంతో వారందరూ కూడా కుతోదరి అని ఒక రాక్షసి ఉంది. ఈమె ఎవరో కాదు, రామాయణంలో వన్ ఆఫ్ ద ఫేమస్ క్యారెక్టర్ అయిన కుంభకర్ణుడి యొక్క మనవరాలు. ఈమె ఆకారం వచ్చేసి చాలా పొడవుగా ఎంతో భీకరంగా భయంకరంగా వికృతిగా ఉంటుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె తల హిమాలయాల్లో ఉంటే ఈమె కాళ్ళు కన్యాకుమారిలో ఉంటాయి. ఈమె భర్త వచ్చేసి కాకుందుడు. వీరిద్దరికి వికుందుడు అనే ఒక కొడుకు పుట్టాడు. ఇక ఈ రాక్షసి అయితే హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు పడుకొని తన కుమారుడికైతే పాలు ఇస్తుందంట. ఆమె వదిలే శ్వాసకే ఈ మునుల యొక్క కుటీరాలైతే గాల్లోకి లేచి పడుతున్నాయంట. ఇక అదే కాకుండా ఈమె చేసే భయంకరమైన శబ్దాలకు వారి తపస్సులకైతే భంగం కలుగుతుందని, వారు తపస్సులు సరిగ్గా చేసుకోలేకపోతున్నారని కూడా చెప్తారు. ఇక ఇదంతా విన్న కల్కి భగవానుడు సరే అయితే మీ సమస్యను నేను పరిష్కరిస్తాను, మీరందరూ మీ నివాసాలకు వెళ్లి కాస్త సేద తీరండి అని చెప్తాడు. ఇక ఇట్నుంచిటే కల్కి భగవానుడు హిమాలయాల్లోకైతే వారి భారీ సైన్యాన్ని అశ్వదళాన్ని పట్టుకుని వెళ్లిపోతారనమాట. ఇక అక్కడే కొండ ప్రాంతం దగ్గర ఒక చోట విడిది చేశారు ఆ రోజు. ఇక మరుసటి రోజు ఇక్కడి నుంచి ప్రయాణం అవుదామని అనుకుని అందరూ అక్కడ కాసేపు నిద్రపోతూ ఉన్నారనమాట. ఇక ఆ దగ్గరలో నుంచే కొంచెం దూరం అనమాట అక్కడి నుంచి ఒక పాలన ఏదైతే పారడం వీరు చూశారు. వాళ్ళందరూ ఇది చూసి చాలా షాక్ అయిపోతారనమాట. ఇదెక్కడ మాయరా బాబు, నీళ్లుండాల్సిన ప్లేస్ లో పాలున్నాయి అని అందరూ చాలా షాక్ అయ్యి వాళ్ళతో పాటు వచ్చిన కొంతమందిని మునుల్ని పట్టుకొని అక్కడికైతే వెళ్తారు. అప్పుడు ఆ మునులందరూ కూడా వీరికైతే ఇలా సమాధానం ఇస్తారు, ఇక్కడ నుంచి వచ్చే పాలన్నీ కూడా ఆ రాక్షసి యొక్క బిడ్డ తాగేటప్పుడు కింద పడిపోయిన పాలే. ఈ పాలన్నీ కూడా ఒక చోటులో అంటే ఒక చెరువులాగా మారి ఒక దగ్గరైతే స్థిరంగా ఉండిపోతాయంట. దాని తర్వాతే ఇదే కాకుండా 7 గంటల తర్వాత మళ్ళీ కొంచెం పాలైతే అక్కడికి వచ్చి యాడ్ అవుతాయని కూడా ఆ మునులు వారికి చెప్తారు. ఇక ఇలా కింద పడిపోయిన పాలే ఇంత దారుణంగా ఉంటే ఇక ఆ పిల్లగాడు ఇంకెంత దారుణంగా ఉంటాడో కల్కి భగవానుడైతే కొంచెం ఆందోళన పడ్డాడు. ఇక ఈ విషపూరితమైన పాలను లోకంలోకి రానిస్తే లోకమంతా కూడా ఆగమైపోతుందని చెప్పేసి కల్కి భగవానుడు ఆ రాక్షసిని మరియు తన కుమారుడిని చంపడానికైతే సిద్ధంగా వెళ్తారు. అలాగా మొత్తానికి తన సైన్యంతో అయితే ఆ రాకాసి దగ్గరికి అయితే వెళ్తాడు. అలాగా ఆ రాకాసి చేసే శబ్దాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అడవుల్లో ఉన్న చిరుత, సింహం, పులి మరియు వివిధ జంతువులన్నీ కూడా కలిసి ఒకేసారి అరిస్తే ఎంత గజ్జిగా ఉంటాయో అంత దారుణంగా ఉన్నాయంట. ఇక ఆ రాక్షసిని చూసిన వెంటనే అదే కాకుండా తను అరిసిన ఆ అరుపులు గోలలు విన్న వెంటనే కల్కి భగవానుడితో వచ్చిన సగం సైన్యం అంతా కూడా మూర్చపోయారు. ఇక కల్కి భగవానుడు నేను ఒక్కనే కొంతమంది సైనికులతో ఆ రాక్షసి దగ్గరికి వెళ్లి దాన్ని హతమారుస్తానని చెప్పి వెళ్తాడు. అప్పుడు వీరిని చూసిన ఆ రాక్షసి కొంచెం వెకిలిగా నవ్వి ఒక్కసారిగా ఊపిరిని లోపలికి పీల్చుకోవడం అయితే మొదలు పెట్టింది. ఇక వెంటనే కల్కి భగవానుడితో సహా తన సైన్యం, ఏనుగులు, గుర్రాలు అందరూ కూడా ఆ రాక్షసి కడుపులోకి చీమలు వెళ్ళినట్లుగా వెళ్లిపోయారు. ఇక్కడ జరిగే విషయాన్నంతా కూడా పైనుంచి దేవతలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా కొంచెం భయపడ్డారు. అదేంటి ముల్లోకాలను నడిపించే నాదుడే కడుపులోకి వెళ్లిపోతే ఎలా అని కొంచెం
ఆశ్చర్యంగా కుతూహలంగా చూశారనమాట. ఇక లోనికి వెళ్లిన కల్కి భగవానుడు తన నందకము అనే పొడవాటి ఖడ్గాన్ని పట్టుకొని ఒక్క వేటున తన పొట్టనైతే చీల్చేశాడు. అలాగా చీల్చేసిన మరుక్షణమే రక్తం ఏర్లుగా పారిపోయింది. ఇందాక జస్ట్ పాలు కారితేనే వరదలు వచ్చాయి, ఇప్పుడు రక్తాలు వస్తే సముద్రాల్లాగా పారుతూ ఉన్నాయి. పొట్ట చీలి రక్తం విపరీతంగా పోవడం కారణంగా ఆ కుకోదరి అనే రాక్షసి అయితే ఎంతో దారుణంగా చనిపోయింది. ఇక తన తల్లి మరణాన్ని చూసిన తమ కుమారుడు వికుంజుడు భయంకరంగా గర్జిస్తూ ఎంతో భీకరంగా అరుస్తూ పైకి లేచాడు. అలాగా లేచిన అతని మెడలో అయితే ఏనుగుల మాల అయితే ఉంది. ఎంతో వేగంగా లేవడం కారణంగా అతని మెడలో ఉన్న ఏనుగుల మాల అనేది అటు ఇటు ఊగింది. ఇదే కాకుండా అతని తల మీద అయితే బుసలు కొడుతూ పాములతో కూడిన ఒక తలపాగా అయితే ఉంది. ఇక అతని చేతుల్లో పర్వతాలని పట్టుకొని ఎంతో వేగంగా కల్కి భగవానుడి వైపు విసిరేసుకుంటూ ఉరుక్కుంటూ వస్తున్నాడనమాట. ఇక ఆ వికుంజుని యొక్క దాడికి పర్వతాలు వచ్చి సేన మీద పడ్డం వల్ల కల్కి భగవానుడి యొక్క సేనలు అయితే అటు ఇటు అయిపోయి చెల్లా చెదరైపోయాయి. ఇక కల్కి భగవానుడు ఇదంతా చూడలేక ఇక నేను తట్టుకోలేనని చెప్పేసి పరశురాముడి దగ్గర నేర్చుకున్న బ్రహ్మాస్త్రాన్ని అయితే వదిలాడు. ఒక్క దెబ్బకి ఆ వికుంజుడి యొక్క తల అయితే తెగి కొన్ని మైళ్ళ దూరంలోకి అయితే ఎగిరి పర్వతాల మీదైతే పడిపోయింది. ఇక తల లేకుండా మొండంతో ఉన్న అతను ఆ మొండెం అటు ఇటు ఊగి ఒక్కసారిగా నేల మీద పడ్డంతో భూకంపం వచ్చినంత పని అయిపోయింది. ఇక కాసేపటికే అంతా సర్దుకున్న తర్వాత అందరూ కొంచెం రిలాక్స్ అయ్యారనమాట. ఇక ఈ రాక్షసి మరియు తన కుమారుడి యొక్క పీడ అయితే వదిలింది. ఇక మీ అందరికి వచ్చే ఒక మెయిన్ డౌట్ అయితే ఉందన్నమాట. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఉండే పొడవైన రాక్షస పాలు కారితే వరదల్లాగా వస్తాయా? చిన్న పిల్లాడేంటి పాలు తాగడం ఏంటి? అలాంటిది తను మరణించిన వెంటనే పర్వతాలను చేతిలో పట్టుకొని యుద్ధానికి దిగడం ఏంటి? ఇదేంది? కొన్ని వందల సంవత్సరాల స్టోరీనంతా కూడా ఒక్క నిమిషంలో ఎలా కంప్లీట్ చేశారు అంటే హిస్టరీని కరెక్ట్ గా చూసుకుంటే వందల పేజీలని అయితే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టమైన పని కాబట్టి వాటన్నిటిని కుదించి ఇలాగ షార్ట్ స్టోరీ టైప్ లో అయితే చెప్తారు. అదే నేను కూడా ఇక్కడ చేశాను. అంత పెద్ద స్టోరీని కూడా చాలా కుదించేసి మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టోరీని అయితే క్లియర్ గా చెప్పాను. ఈ కథలన్నీ కూడా మనకి క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే అంత పెద్ద రాక్షసి నిజంగానే ఉందా అంటే అది క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. మనం ఒకసారి కరెక్ట్ గా ఆలోచిస్తే ఆ రాక్షసి ఎవరో కాదు, మన లోకంలో ఉన్న అన్యాయం అధర్మం అనుకోండి. రీసెంట్ గా వచ్చిన కల్కి మూవీలో కృష్ణుడు ఇలా అంటాడు, కలియుగంలో కలికి ఉన్న శక్తి వల్ల తన జన్మనే ఆపేంతట ప్రయత్నాలు కూడా చేస్తాడు అని చెప్తాడు. అంతటి శక్తివంతుడు కలి. ఇక్కడ ఈ రాక్షసి కూడా అలాగే కల్కి భగవాను మింగేసింది అంటే తన శక్తి ఎలాంటిది, కలి ప్రభావం తన మీద ఏ విధంగా ఉంది, వీటన్నిటి గురించి మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. వీటన్నిటిని మనం దీంతో కంపేర్ చేసుకొని చూస్తే కలి యొక్క ప్రభావం కల్కి కంటే కూడా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే కల్కి కంటే కూడా కలి ఎప్పుడూ కూడా ఒక అడుగు పైనే ఉంటుంది, ఒక మారు ఎక్కువగానే శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు పడుకొని ఉన్న ఆ రాక్షసిని ఎలాగ ఊహించుకోవాలంటే అధర్మం అన్యాయంతో కూడి ఉన్న కలి అనుకుంటే ఇక తన పుత్రుణ్ణి మనుషులతో పోల్చుకొని ఈ అన్యాయం అధర్మం వికృతమైన చేష్టలన్నిటినీ కూడా చేసుకుంటూ మానవుడు తన జీవితాన్ని ఎంతో దుర్బలంగా గడుపుతూ ఉన్నాడు. అలాంటి అన్యాయం అధర్మంతో కూడి ఉన్న ఆ రాక్షసి అంటే కలిని అంతం చేసి ఆ రాక్షసి యొక్క పుత్రుడు అయిన మనుషుల్లో ఉన్న అన్యాయం అధర్మాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనేదే ఈ స్టోరీ యొక్క మోరల్. అంతేకాని అంత పెద్ద రాక్షసి భూమి మీద ఉందని కానీ తనలో నుంచి వరదల కొద్దీ పాలు వస్తాయని లేకుంటే తను చనిపోతే రక్తం నదుల్లాగా పారుతుందని కానీ ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేవు. ఇదంతా కూడా మన హ్యూమన్ లైఫ్ ని అయితే డిపిక్ట్ చేసుకుంటూ రాసిన మోరల్ స్టోరీసే. వీటన్నిటిని కూడా కల్కి పురాణంలో కొన్ని చోట్ల అయితే ప్లేస్ చేసి ఉంచారు. ఇలాగా జినుడి లాంటి అధర్ములతో స్టార్ట్ చేసి కలి లాంటి మహా అధర్ముడు మరియు వికృత చేష్టలు కలిగిన వాడిని చీల్చి చెండాడి మళ్లీ ధర్మాన్ని ఈ భూమిపైన స్థాపించాడు అని కల్కి భగవాను స్టోరీలో అయితే తెలుసుకోవాలి. ఇక కల్కి స్టోరీలో ది ఫైనల్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఛానల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. అర్జెంట్ గా వెళ్లి చూసేయండి. మహాభారతం గురించి ఎపిసోడ్స్ వైజ్ గా అయితే వీడియోలు చేశాను. అర్జెంట్ గా వెళ్లి ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా.